మీరు కాల్స్ మాట్లాడేటప్పుడు వాయిస్ వినిపించింది అన్నారు చూసారా, అది ఈవిడదేనా అండి? సింక్ కాలేదు మేడం. కాలేదు. అందుకే అందుకే అన్నా కాలేదు, వాయిస్ కాలేదు, బాడీ అవ్వలేదు. సార్ ఇప్పుడు మీ పర్మిషన్ ఉంటే ఇంకో ఆవిడని కూడా పిలుస్తారు. ఖచ్చితంగా పిలుస్తాం మేడం. సార్ ఈయన జీవితంలో సుజాత శివానీనే కాకుండా మాధవి అనే ఆమె ఉంది సార్. అవును సార్, పిలుద్దామా? అమ్మా మాధవి, ఇక్కడ కూర్చునే ఇద్దరు ఎవరో తెలుసా? తెలియదు మేడం. ఇక్కడ కూర్చున్న ఆయన రాజు మా ఆయన. రాజు? అవును మేడం. మేడం, ఈమెకి రాజు, ఈమెకి రమేష్, ఈమెకి ఆనంద్. మనిషి మాత్రం ఒక్కడే సార్, మనిషి మాత్రం ఒక్కడే. ఈ ముగ్గురికి ఆయన మొగుడు. ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా మీ పెళ్ళి? 3 years అయింది సార్. మీది 5 years అండి. మీది 4 సంవత్సరాలు. 3, 4, 5 అంటే సంవత్సరానికి ఒక పెళ్లి చేసుకున్నాడు. సంవత్సరానికి ఒక పెళ్లి. సార్ ఒక మాట, ఇల్లు కట్టడానికి 1 సంవత్సరం అంటారు చూసారా, సంవత్సరంలో ఒక్కొక్క కాపురం కట్టేసుకున్నాడు. కాపురాలు ఇప్పుడు కూలిపోతాయి ఖచ్చితంగా. 3 ఇల్లులు పెట్టిండు, ముగ్గురుతో సంసారం చేస్తున్నాడు. ముగ్గురు భార్యల ముద్దుల మొగుడు. ఆనంద్ గారు ముగ్గురిని ఆనందింప చేస్తున్నారు. మాట్లాడు. ఏం మాట్లాడతారు కాదు సార్, వాళ్ళు పిలిచి వీళ్ళని ముగ్గురిని మాట్లాడడానికి సిగ్గట్లేదా? నీ మొహాన సిగ్గట్లేదా? నాకెందుకు సిగ్గు? నాకెందుకు సిగ్గు? చేసుకున్నాను, ఆనందిస్తున్నాను, ఆనందపరుస్తున్నాను. ఆనందిస్తున్నావురా? ఏం ఆనందిస్తున్నావు? సంవత్సరానికి ఒకళ్ళు పెళ్లి చేసుకుని ఆనందిస్తున్నావా? సంవత్సరానికి ఒకళ్ళు పెళ్లి ఏం తక్కువ చేశాను నేను? నువ్వు తక్కువ చేయకపోతే ఇంకోటి నేను తెచ్చుకోవచ్చా? చెప్పు, నేను ఇంకోటి తెచ్చుకోనా? నువ్వు సంవత్సరానికి ఒకళ్ళు తెచ్చుకుంటే నేను ఒకటి తెచ్చుకోనా? చెప్పు. తెచ్చుకుంటావు అట్లయితే తెచ్చుకో. తెచ్చుకోవడం కాదు, నువ్వు చేసిందేటి సిగ్గుమాలిన పని, సిగ్గుమాలిన పని. నేను దొంగతనం చేయలేదు. ప్రతి మగోడు వాళ్ళు ఇష్టపడ్డారు, వాళ్ళు చేసుకున్నాను మేడం. నువ్వు దొంగతనం చేయలేదు, లంగతనం చేస్తున్న వీడా. లంగతనం ఎందుకు మేడం? తాళి కట్టాను మేడం. దాన్ని ఏమంటారు మరి? ఇప్పుడు పెళ్లి చేసుకోకున్నట్లా వాళ్ళు అనుభవిస్తే అది తప్పు. అంటే 3 ముళ్ళు వేసుకున్నారు, 3 ముళ్ళు ముగ్గురుతో వేసిండు. కాదు, పేర్లు మార్చి పెళ్లి చేసుకున్నావా? సిగ్గు అనిపించలేదా నీకు? అట్లా మీ ముగ్గురమేనా? ఎంతమంది ఉన్నారో నీకు? చెప్పు. మేము కూడా అట్లనే మార్చుకోవాలా మొగోళ్ళని? మరి చెప్పు. మరి ఏది మార్చుకుంటావు? ఆనందం, రమేష్, రాజు ఏంది బాబు నాటకాలు ఆడుతుండే, నాటకాలు. ఆగండి. ఆయన కండిషన్ ఏంటి మేడం? ఇప్పుడు రాగానే నేను ఆనందిస్తున్నా, ఆనందింపజేస్తున్నా అని ఇన్ని మాటలు మాట్లాడాడు. వీళ్ళు ఇక్కడ వచ్చి కూర్చోగానే ప్లేట్ ఫిరాయించి ఇప్పుడు ఏడుస్తున్నాడు ఏంటండి? నాటకాలు అండి, నాటకాలు. మేడం నాటకం ఏం లేదు మేడం. లేకపోతే నువ్వేమన్నా అపరిచితుడు అనుకుంటున్నావా, లేకపోతే కృష్ణుడు అనుకుంటున్నావా? ఊర్లకు ఒకళ్ళని పెట్టిండ్రా? ఎట్లా మిమ్మల్ని అసలు ఎట్లా మెయింటైన్ చేస్తున్నాడు ఈ ముగ్గురిని? ఈమె చెప్పినట్టు నెలకోసారి కనిపించట్లేదు అంటుంది సార్. మాకు నెల రోజులు కనిపించాడు మేడం, మాకు కూడా.